నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మన ఇల్లు, మన వ్యాపారం, మన ఉద్యోగం, ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఖచ్చితంగా చూసేయండి. వీడియో చాలా తక్కువ లెంతుల్నే ఉంటుంది. మన ఇంట్లో మసిబట్టలు వాడుతూ ఉంటాం. తుడుచుకోవడానికి ఏవో మనం పాత బట్టలు తీసి ఏవో వేస్తూ ఉంటాం. డోర్ మ్యాట్స్ దగ్గర కూడా ఏవో వేస్తూ ఉంటాం. కానీ ఇదంతా మీరు ఏమైతుంది సార్, పాత బట్టలే కదా, ఇదే కదా అనుకుంటచ్చు. కానీ మన బట్టల పైన మన ఎనర్జీ వస్తుంది. బయటకి మన చెమటలాగా చెమట రూపంలో వస్తుంది. ఆ ఎనర్జీతో మనము మసిబట్టలుగా వాడినా సరే, మనం కింద వేసి తొక్కుతున్నా సరే మన ఎనర్జీ బ్యాడ్ అవుతుంది. అది ఎలాగో క్లియర్గా తెలియజేస్తాను. చూసుకొని మీ యొక్క ఇంట్లో మసిబట్టలు కావచ్చు, ఏ బట్టలైనా సరే చూసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరం బాగుందాం, మంచి సక్సెస్ బాటలోకి వెళ్దాం. మనం నంబర్స్ ఎలా ఉండాలో ఇవన్నీ ఏంటో తెలుసుకుంటున్నాం. అలాగే ఒక ఫ్రీ కాన్సెప్ట్ చేశాను. 249 మెసేజెస్ మీరు కనుక పంపిస్తే ఇక్కడ 1 to 9 వరకు 10 మెంబర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళని వాళ్ళ లైఫ్లో సక్సెస్ ఎలా ఉండాలి ఏంటని నేను తెలియజేసి, ఖచ్చితంగా వాళ్ళకు ఒక 10 మెంబర్స్కి మంచి మొబైల్ నంబర్స్ తక్కువ రేట్లో ఇచ్చి మిమ్మల్ని ఇబ్బందులు లేకుండా చేసే మంచి మొబైల్ నంబర్స్ ఇచ్చి కన్సల్టేషన్ ఇచ్చి మీ లైఫ్లో ఒక మంచి మ్యారేజ్ డేట్ కానీ ఏదైనా కానీ సక్సెస్ఫుల్ బాటలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మన లైఫ్లో మంచి మొబైల్ నంబర్, మంచి మ్యారేజ్ డేట్, మంచి వెహికల్ నంబర్, మంచి బ్యాంక్ అకౌంట్ నంబర్, మంచి నేము, మంచి బిజినెస్ నేమ్, మనం ఉండ చోట మంచి ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ ఎలా ఉండాలి ఏంటి? ఇప్పుడు మనం ఒక మసిబట్ట గురించి, తుడిచే బట్ట గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ తుడిచే బట్ట, మసిబట్ట వలన మనకి ఎలాంటి సమస్య వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. దీనివల్ల ఇక ఎనర్జీస్, మన ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, మనమున్న ఇల్లు మనకు సేఫేనా? ప్రపంచంలో మీరు ఎక్కడ తీసుకున్నా జియో నెగటివ్ స్ట్రెస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ ప్రతి ఇంట్లో కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంటుంది, కొన్ని చోట్ల బ్యాడ్గా ఉంటుంది. మీ ఇంట్లో బ్యాడ్గా ఉందా లేకుంటే గుడ్గా ఉందా? మీకు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీకు నెగటివ్ అనేది తలనొప్పి వస్తుందా? ఒక 2 రోజుల వరకు మీరు మనిషిగా లేకుండా ఉన్నారా? లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు మీకు బాగా ఉండి ఇంట్లోకి వచ్చేసరికి నెగటివ్ అవుతుందా? కొన్ని రోజుల వరకు మీ ఇంట్లో ఆ ఎనర్జీస్కి అలవాటు పడే వరకు మీకు హెడేక్ వచ్చిందా? ఇదంతా నెగటివ్ ఎనర్జీ వలన వస్తుంది. మీ ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి చూసుకొని చెక్ చేసుకోండి. అలాగే ఈరోజు మసిబట్టకి మనం ఎన్నో రకాల బట్టలు వాడుతూ ఉంటాం. పిల్లల టీషర్ట్లు వాడతాం, మన పిల్లల యొక్క గౌన్లు వాడుతుంటాం, మన పిల్లల యొక్క నైటీస్ వాడతాం, మన పిల్లల యొక్క ప్యాంట్లు వాడుతుంటాం. ఏదో రకరకాలుగా అన్ని కూడా ఈ వాష్ చేసినట్టే వాడతారు. కానీ ఇక్కడ మన బట్టల పైన మన ఎనర్జీస్ ఉంటాయి. భర్త యొక్క షర్ట్లు వాడుతుంటాం, భార్య యొక్క చీరలు వాడతాం. కొంతమందికి రకరకాల బట్టలు మన ఇంట్లో వాడుతూ ఉంటాం. కానీ పొయ్యి దగ్గర, గ్యాస్ స్టవ్ దగ్గర వాడే బట్టలు మన ఎనర్జీ అందులో ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీ కాలుతుంటే మీకు ఎలా ఉంటుంది చూసుకోండి. మీ పిల్లవాడి యొక్క బట్టలు మీరు వాడుతూ ఉంటే అక్కడ వాళ్ళ ఎనర్జీ కాలిపోతూ ఉంటే, వాళ్ళ ఎనర్జీ మనకు కాలినట్టు అక్కడ కాలుతుంటుంది, సెగ వస్తుంది. ఎలా ఉంటుంది? దయచేసి వాడకండి, దేనికి వాడకండి.
ఎక్కడెక్కడ ముఖ్యంగా వాడొద్దు అంటే స్టవ్ దగ్గర వాడకండి, గ్యాస్ స్టవ్ దగ్గర వాడకండి, తుడిచే బట్టకు వాడకండి, అలాగే మనము డోర్ల దగ్గర మ్యాట్లు వేస్తూ ఉంటాం. ఇప్పుడు రకరకాల మ్యాట్లు వచ్చాయి. ఇక్కడ మన గ్యాస్ స్టవ్ దగ్గర కూడా పెట్టుకోవడానికి రకరకాల బట్టలు వచ్చాయి, ఎంతో మంచి కాస్ట్లీ బట్టలు వచ్చాయి. మనం ఉతుక్కోలేకనో ఇంకొక దానికో బట్టలే ఉన్నాయి కదా, ఇంట్లో మిగిలి ఉన్నాయి కదా, చిన్నప్పుడు బాబు ఎప్పుడో వేసిన బట్టలు ఉన్నాయి కదా, వేసేయి రుద్దేసేయి, బట్ట పట్టుకొని వేసేసుకో, మంచిదే కదా, చాలా కాస్ట్లీనే కదా. అక్కడ 10 రూపాయల కోసం మనకు వచ్చే చిన్న బట్ట కన్నా ఇది చాలా కాస్ట్లీ వెన్ను కొన్నాం కదా, ఇది బయట పడేసే దానికన్నా మనం పొయ్యి దగ్గర వాడదాం. వాడకండి, వాడకండి. అలాగే డోర్ దగ్గర మ్యాట్లు వేస్తూ ఉంటాం, తొక్కుతూ వస్తుంటారు ఎంతో మంది మన ఇంటికి. ఆ ఎనర్జీస్ వాళ్ళవి ఉంటాయి, మన భర్తే కావచ్చు, మీవి కావచ్చు. అమ్మ ముఖ్యంగా మీకే చెప్తున్నా, మీరు వేసేస్తారు. మా మాట చెప్పినా మీరు వినరు. దయచేసి మన భర్త ఎనర్జీస్, మన పిల్లల ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అన్ని కూడా తొక్కుతూ ఉన్నట్లే, పొయ్యి దగ్గర మండుతూ ఉన్నట్టే, మంచిది కాదు. చూసుకొని మీ ఇంట్లో ఎనర్జీస్ బాగా పెంచుకోండి. ఆ పాత బట్టలు ఏవైతే ఉన్నాయో మీరు ఒక కవర్లో పెట్టండి, దాని బ్యాడ్ ఎనర్జీస్ ఉంటే పడేసేయండి. చాలా నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి, సోల్స్ ఎఫెక్ట్ వస్తాయి. సోల్స్ అంటే ఆత్మల ప్రభావం ఉంటుంది. ఈ ఆత్మల ప్రభావం వలన చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూసుకొని మీ యొక్క బట్టలు దేనికి కూడా డోర్ల దగ్గర కానీ పొయ్యి దగ్గర కానీ వాడకండి. మిగతా ఎక్కడన్నా సరే ఏదైనా తుడుచుకోవడానికి దేనికైనా సరే తుడుచుకొని పక్కన పెట్టేసేయండి, కానీ తొక్కుతూ వద్దు, పొయ్యి దగ్గర వద్దు. మిగతా వేటికైనా వాడుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ దయచేసి పొయ్యి దగ్గర కానీ డోర్ మ్యాట్ల దగ్గర వాడకండి. మీ యొక్క ఎనర్జీస్ని పెంచుకొని మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. కాపర్ రాడ్స్ పెట్టొచ్చు, లేకపోతే చాలా తక్కువలో ఫీజు పెట్టాను, ఈ వీడియో విన్న వాళ్ళు చూడండి. అలాగే మ్యారేజ్ డేటు, పెళ్లి డేట్ మార్చుకునే వాళ్ళు చాలా మంది డబ్బుకి ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఎలాగో ఈ మ్యారేజ్ డేట్ నుంచి మీరు కూడా బయటపడే విధానం నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా చూసుకొని మ్యారేజ్ డేట్ సక్సెస్ చేసుకోండి. చాలా మంచి మ్యారేజ్ రేట్ రాబోతుంది. 1/9/2025. సక్సెస్, తెలివితేటలు ఒకటే చోట ఉంటే ఎలా ఉంటుందో ఆ మ్యారేజ్ డేట్ చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ.